మణిద్వీప్ నిలయానికి స్వాగతం అండి. ఈరోజు మార్నింగు టిఫిన్ అండ్ మధ్యాహ్నం లంచ్లోకి కర్రీస్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఈరోజు మాది పెసరట్టు అండ్ టమాటా పచ్చిమిర్చి చట్నీ కొంచెం చేస్తున్నాను లంచ్లోకి. అవి కూడా ఏం చేసి పక్కన పెట్టేసుకున్నాను. టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఎక్కువ వేసి ధనియాలు జీలకర్ర వేసి మొత్తం కలిపి ఏం చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చట్నీకి కొబ్బరి అండ్ పల్లీలు మిర్చి కరివేపాకు ఎక్కువ వేసుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా పెసరట్టుకి పెసలు అందులో నేను కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసి అల్లము పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టాను. పెసరట్టు పిండి కూడా రెడీ అయిపోయింది. తర్వాత చట్నీ మిక్సీ వేసాను, చట్నీ కూడా అయిపోయింది. సాయంత్రం మొలకల్లోకి అని చెప్పి కొన్ని పెసలు పక్కన పెట్టాను. ఇవి మొలకలు బాగా వస్తాయి పెసలు. ఇంకా నేను టిఫిన్ వేసేసుకుంటున్నాను. పెసరట్టు ఈరోజు మా టిఫిను. పెసరట్టు చాలా బాగుంటుంది, అందరికీ బాగా ఇష్టం పెసరట్టు. మా ఇంట్లో ఎక్కువ వేస్తాం పెసరట్టు మేము. నేను టిఫిన్ వేసేసుకున్నాను. నేను ఇంకా పెసరట్టు చాలా బాగుంటుంది. ఎక్కువ పెసరట్టు మేము వీక్లీ 2 times అన్నా వేస్తుంటాను. నేను టిఫిన్ చేసేసుకొని ఇంకా టిఫిన్ అయిపోయింది. టిఫిన్ చేసేసుకొని ఇంక నేను కర్రీస్ కోసమని అన్నీ రెడీ చేసుకొని మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు మా కర్రీ వచ్చేసి గోంగూర పచ్చడిను. గోంగూర పచ్చడి నూరిన రోజు కన్నా తెల్లారి టేస్ట్ బాగుంటుంది. గోంగూర పచ్చడి తెల్లారికి బాగుంటుంది, అందుకని నేను ముందు రోజే చేసి పెట్టుకుంటాను. గోంగూర పచ్చిమిర్చి టమాటా వేసి కొంచెం వాటర్ వేసి మగ్గబెట్టాను. తోటకూర ఫ్రెష్గా బాగుంది, చాలా బాగుంది. అందుకని తోటకూర తీసుకొని తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను. మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం మెత్తగా మగ్గబెట్టేసి అందులో ఎల్లిపాయ కారం వేస్తాను. గోంగూర పచ్చడి కూడా ఉల్లిపాయ ఎక్కువ వేసేసి తాలింపు వేసుకున్నాను. తోటకూర ఫ్రై గోంగూర పచ్చడి 2 ఫినిష్ అయిపోయినాయి. తర్వాత మా వారికి ఎగ్ బుజ్జియా చేశాను. 2 eggs బాయిల్ చేసి ఆనియన్స్ ఎక్కువ వేసుకొని కొత్తిమీర కరివేపాకు, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి. ఈ 2 మగ్గిన తర్వాత కొత్తిమీరను కరివేపాకు కూడా ఎక్కువ వేసాను. కొత్తిమీర కరివేపాకు బాగా ఎక్కువ వేసి తర్వాత ఎల్లిగడ్డ కారం వేసి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ వేసాను. ఇది మా వారికి ఎగ్స్ వేసేసి బాగా మగ్గనిచ్చేసేసి మూత పెట్టేశాను. ఇది మా లంచ్ ప్రిపరేషను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ వాచ్ ఫర్ మీ. థ్యాంక్ యూ.